నమస్తే అందరికి వెల్కమ్ టు జస్లా స్టూడియో. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు రాయలసీమ స్పెషల్ వాడప్పలు చేయబోతున్నామండి. ఇది ఈ రోజు నేను మా మమ్మీతో చేయించబోతున్నాను. మా మమ్మీ ఇవి చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అండి. ఇవి చాలా హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ ఇది. సో ఇవి మనం ఏదైనా జర్నీకి వెళ్ళాలన్నా కానీ, ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఒక 3-4 డేస్ నిలువ ఉంటాయండి ఇవి కానీ చేసి పెట్టుకున్నాము అంటే. సో ఇవి ఎందుకు హెల్తీ అని అంటున్నాను అంటే, బికాజ్ ఇవి మనము జొన్న పిండితో చేస్తాము కాబట్టి ఇవి చాలా హెల్తీ స్నాక్ ఐటమ్ అండి. ఈ వాడప్పల్ని మనము టమాటో సాస్ తో కానీ, ఏదైనా రోటి పచ్చడితో కానీ, ఊరగాయతో కానీ, లేదంటే ఇలా ఉత్తివి తిన్నా కూడా చాలా బాగుంటాయండి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు వాడప్పలకి. చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత బాగున్నాయో. స్పైసీగా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. దీనైతే మా మమ్మీ ఫ్రెండ్స్ 250 గ్రాముల జొన్నపిండి, 2 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, కొన్ని వేరుశనగ పప్పు వేయించి కచ్చా పచ్చాగా పొడి కొట్టుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల నానబెట్టిన పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 5 పచ్చిమిరపకాయలు మిక్సీ కొట్టి పెట్టుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు జొన్న పిండిలో ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా పిండిలో కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి 1 గ్లాస్ అంటే సుమారు 200 మిల్లీలీటర్ల మరుగుతున్న వేడి నీళ్లు పోసి గరిటెతో అంతా కలిసేలా కలుపుకోవాలి. నీళ్లు వేడిగా లేకపోతే పిండిలో జిగురు రాదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కలుపుకున్న పిండిని అంతా ఒక పక్కకు పెట్టుకొని మనకు వాడప్పకు కావాల్సినంత ముద్దను తీసుకొని దీనిపైన నీళ్లు చిమకరిస్తూ అరిచేత్తో ఒక ముద్దలాగా అయ్యే వరకు బాగా ఒత్తుకోవాలండి. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివంటారండి, ఎందుకంటే వీటిలో గ్లూటెన్ ఉండదు. సో ఇవి మనకు డయాబెటీస్కి, వెయిట్ లాస్ అవ్వటానికి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు చపాతీ పీట పైన తడిగుడ్డ వేసి ఇందాక అరిచేతుల్లో తట్టుకున్న పిండి ముద్దను పెట్టి నీళ్లు అద్దుకుంటూ ఒత్తుకున్నాక దీనిపైన ఇంకొక తడిగుడ్డను వేసి చేతితో కానీ లేదా చపాతీ కర్రతో కానీ మరీ పలుచగా లేకుండా ఒత్తుకోవాలి. మనము ఈ 2 గుడ్డల్ని ప్రతిసారి వాడప్పలు ఒత్తుకునే ప్రతిసారి మనము నీళ్ళల్లో తడుపుకొని తీసుకోవాలండి, లేదంటే పిండి అతుక్కుంటుంది. ఈలోపు పక్కన స్టవ్ మీద నూనె పెట్టి వేడి చేసుకుంటూ ఉండాలి. మనం వాడప్పల్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి 3-4 రోజులైనా ఇవి నిలవ ఉంటాయండి. ఇప్పుడు తట్టుకున్న పిండిని ఒక కత్తితో 4 భాగాలుగా కోసుకోవాలి. మా మమ్మీ ఆయిల్ వేడవడానికి వెయిట్ చేస్తున్నారండి. ఆయిల్ బాగా వేడవ్వాలి వాడప్పలు కాల్చుకోవటానికి. ఇప్పుడు ఒక చేతితో తడిగుడ్డను కొంచెం పైకి లేపుతూ ఒక్కొక్క ముక్కను తీసి జాగ్రత్తగా వెంటనే ఆయిల్లో వేసుకోవాలి. గుడ్డ తడి లేకపోతే పిండి అతుక్కుపోతుందండి. ఇది కొంచెం కష్టమైన పార్టే, బట్ ట్రై చేస్తే వచ్చేస్తుంది మీకు. ఇట్లా అన్నీ ముక్కలు వేసుకున్న తర్వాత కొంతసేపు అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదండి వాడప్పలన్నీ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో. తప్పకుండా ట్రై చేయండి వాడప్పల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.